ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఈవినింగ్ 6 తర్వాత అన్నారు, ఇంకా రాలేదు. సో మనకి ఏంటంటే ఎంపీసీ వాళ్ళకి ఫార్మసీ వాళ్ళకి ఏంటంటే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది, కానీ మనకెందుకు రాలేదు, అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చాలామంది విద్యార్థులు టెన్షన్ అయితే పడుతున్నారన్నమాట. ఒక్కసారి నేను 6 తర్వాత నుంచి వెబ్సైట్ అయితే చూస్తాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే కాలంలో ఒక డీటెయిల్ ఒక ప్రెస్ నోట్ అయితే రిమూవ్ చేశారన్నమాట. ఇందాకే రిమూవ్ చేశారు. ఇలాగా వెబ్సైట్లో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా, సర్వర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎందుకంటే చాలా వేల మంది విద్యార్థులు వెయిట్ చేస్తారు కదా, అందరికీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రావాలని కొంచెం అటు ఇటు అయినా పర్ఫెక్ట్ టైంకి అయితే రిలీజ్ చేస్తారన్నమాట. మనకి ఈరోజే రావడం జరుగుతుంది. మీరైతే టెన్షన్ పడకండి, కొంచెం లేట్ అయినా మన మంచిగా అయితే అనుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ సీట్ అలాట్మెంట్ ఓపెన్ చేసి ఏ కాలేజీలో వచ్చిందని చూసుకోవాలి కదా. ఇన్ కేస్ రిలీజ్ చేస్తే అది రాకపోతే మళ్ళీ మీరు ఇంకా టెన్షన్ అయితే పడతారు. కాసేపు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా అప్డేట్ వచ్చినా మనకి రిలీజ్ అయినా వెంటనే మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, వెబ్సైట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా మనకి లేట్ అయితే అవుతే ఉంటుంది అన్నమాట. సో అందుకు చెప్తాను. ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కాసేపు అయితే వెయిట్ చేయండి, వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ ఇస్తాను. ఎవరు కంగారు పడకండి, ఎందుకంటే వెబ్సైట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మనకి లేట్ అయితే అవుతే ఉంటుంది అన్నమాట. సో ముఖ్యంగా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట.